లేదా రూమ్స్ ఉన్నాయా లేదా, చెట్ల కింద పెడతారు అరణ్య కదండి, ఏ చెట్టు కింద పెడతారు, ఏ పుట్టు కింద పెడతారు, ఏ అని నన్ను అడిగితే, నేను స్వామీజీని అడిగితే అబ్బా లేదమ్మా అన్ని కంఫర్ట్స్ ఉన్నది. ఎందుకంటే ఆ కాలంలో నైమిషారణ్య వర్ణన అలా ఉన్నది, అలా లేకపోయినా ఈ కాలానికి అనుగుణంగా అయితే ఉన్నది అని అన్నారు. కాబట్టి ఈ కొద్ది మంది అయినా వచ్చారు, అంటే మనం వస్తాం. ఇది ఎలాంటిది అంటే పుణ్యం పని, పుణ్యక్షేత్రం, ముని వల్లభ గణ్యం, మునీశ్వరులైనటువంటి వారు ఎందరో లెక్కలేనంత మంది వచ్చారు, ఇక్కడ తపస్సు చేసుకున్నారు. అంతేకాదు కుసుమ ఫల నిగాయోత్థిత సాధుర్యం, ఎన్నెన్నో ఫల వృక్షాలు, పుష్ప వృక్షాలు ఎన్నింటితో నిండి ఉండడం. అంతేత అరణ్యాలలో చాలా అరణ్యాలు ఉన్నాయి, దానిలో నైమిష అరణ్యము అనేటటువంటిది ఉన్నది. అది ఎలా ఉంది అనేది వర్ణన చేస్తూ ఉన్నారండి. ఒకటి, పూల పులివింద చెట్లతో, వెలగ చెట్లతో, మధు అనేటటువంటి రాక్షసుని యొక్క శత్రువు అయినటువంటి విష్ణు మందిరం, లక్ష్మీదేవితో కూడి ఉన్నటువంటి విష్ణు మందిరం ఎలా ఉంటుందో అలా ఉన్నది ఈ నైమిషారణ్యం. మన్మథుడితో కూడి చాలా అందంగా ఉంది ఈ నైమిషారణ్యం. వచ్చేస్తున్నారా మాతో? ఇక్కడే కూర్చున్నారా? ఇక 7 ఆకుల అరటి చెట్లతో బ్రహ్మదేవుడి యొక్క గృహాన్ని పోలి సరస్వతీదేవితో కూడి ఉన్నటువంటిది ఈ నైమిషారణ్యం. ఇక 3వది, చిత్రమూలం, ఉలివిలి, మరువము, పెద్ద యాలకి, రుద్రాక్ష, కరక, నంది, దొత్తుగ, మారేడు, శ్రీవల్లి, జుబ్బి చెట్లతో నీలకంఠుడైనటువంటి పరమేశ్వరుడు యొక్క సభా మండపం లాగా ఉంది నైమిషారణ్యం. ఆ మండపంలో అగ్నిదేవుడు, వరుణదేవుడు, వాయుదేవుడు, చంద్రుడు, ఏకాశక్తులు, మన హేమచంద్ర బ్రహ్మ గారు ఇక్కడ మండపారాధన చేశారే, ఉన్నవాళ్ళ తీసుకొచ్చారు, కొత్తగా తీసుకురాలి, ఉన్నవాడిని ఇప్పుడు స్మరణ చేసి ఆవాహన చేశారు. అంతటి ఇంతమందితో కూడి పరమేశ్వరుడు పార్వతీదేవితో, కుబేరుడు వృషభ వాహనంతో కూడి ఉన్నటువంటి ఆ కైలాసము లాగా ఉన్నది నైమిషారణ్యం. అంతేకాదు కాలముని, శాండిల్యుని మొదలైనటువంటి శివ భక్తులతో, మునుల సమూహాలతో అలంకరింపబడి ఉన్నటువంటిది ఈ నైమిషారణ్యం. నారి జవసరిక అడవి మొల్ల చెట్లతో దేవేంద్రుడి భవనాన్ని పోలుతూ స్వర్గంలో ఉన్నటువంటి ఐరావతము, అమృతము, అప్సరస, రంభ, మున్నము, దేవ వేశ్యలతో చాలా మనోజ్ఞంగా ఉన్నది ఈ నైమిషారణ్యం. ఇక ఉమ్మెత్త, పలురకెస, వెదురు పొదలతో మురాసుని నిలయంలా వధించినటువంటి రాక్షసులు సమూహాలు కలగలిపి ఉన్నటువంటి సుందరంగా ఉన్నది ఈ నైమిషారణ్యం. అంతేకాదు శంఖాలు, పద్మాలు, మల్లలు, ఎర్ర పాములతోటి కుబేరుడి యొక్క సౌధం ఎలా ఉంటుందో అంటే భవనం, అలా పద్మము, మహాపద్మము, శంఖము, మకరము, కచ్చపము, కుదము, కుందము, నీలము, వరము అనేటువంటి నవనిధులలో శంఖము, పద్మము, కుందము, ముకుందములు ఉన్నట్టుగా చాలా అందంగా ఉన్నది ఈ నైమిషారణ్యం. అంతేకాదు దట్టమైన రేణు దర్భండి, చక్రపుష్టి, చిక్కటి పొదలతో శ్రీరాముని యుద్ధంలా ఎగతగినటువంటి బాణముల యొక్క అగ్నిజ్వాలలు ఉన్నట్లుగా ఉంది నైమిషారణ్యం. అంతేకాదు మధ్య అంకురాలు కలది పరశురాముని యుద్ధంలాగా, కార్తవీర్యార్జుని సంహారం లాగా ఉన్నది ఈ నైమిషారణ్యం. వేప, నిమ్మ, దంతి చెట్టుతో బాగా బలిసి రాక్షసుని యుద్ధంలాగా అరిష్ట, జంభ, నికుంభాది రాక్షసుని యొక్క సైన్యాలతో కూడినట్లుగా ఉన్నది ఈ నైమిషారణ్యం. తుమ్మ, మద్ది, సంపంగ, నిమ్మి, కడిమి చెట్లతో కూడి ఉన్నది. ద్రోణుని, అర్జునుని, బంగారు రథాల ఉన్న వారి సమూహం కూడినటువంటి కౌరవ, పాండవ, కురుక్షేత్ర రణరంగంలాగా ఉంది ఈ నైమిషారణ్యం. అంతేకాదండి చాలా ఎక్కువగా ఉన్నటువంటి బంగ, మామిడి చెట్టు కలిగి మహోన్నతమైనటువంటి ఒక శల్యుని సహాయం కలిగినటువంటి కథుని యుద్ధంలాగా ఉంది. వట్టి వేరు, నీలి, పనస మొదలైన చెట్లతో ఉంటూ నలుడు, నీరుడు, పనస
మొదలైనటువంటి వానర వీరులతో కూడి ఉన్నటువంటి ఒక కొండలాగా ప్రకాశిస్తుంది. నానా రకాలైనటువంటి అశోకాది వృక్షాల వరసలు కలిగి అనేక శుభాలు కలిగి ఉండేటటువంటి ఈశ్వరుని యొక్క భజనలాగా ఉంది ఈ వరుస, వృక్షముల యొక్క వరుస. అంతేకాదు సురకొండలు తుమ్మెదలతో కూడి కొన్నాక పూల బాణాలతో అలంకరింపబడినటువంటి మన్మథుడి యొక్క బిల్లులాగా ఉంది. కొన్న గానుగు చెట్టుతో పెరిగిపోతూ జూలు గోల్డ్తో నరసింహ రూపంగా ప్రకాశిస్తూ ఉంది. తుండిగా దొండ గుబ్బగుతిక చెట్లు, నటులు నటీమణులు వాద్య విశేషాలతో కూడి ఉన్నటువంటి ఒక నాట్య రంగంగా ఉంది. చందనం మంచి గంధం కలిగొట్లు బొట్టు చెట్లతో చందనం కర్పూర తిలకంతో అలంకరింపబడినటువంటి పార్వతీదేవి మృదురులా ఉంది. మధువం నల్లగొలిట వేగిస పొంగముస్తలు దానిమ్మ చెట్లతో ఇంద్రధనస్సు మేఘాలు వడగళ్లతో చూడ చక్కని ఒక అందమైనటువంటి బాణాకారంగా. అంతేకాదు మంచి వరసలు తీరినటువంటి చెట్లతో గాయత్రి మంత్రంతో ప్రకాశిస్తున్నటువంటి వేదంలా తెల్ల తెగడ చెట్టుతో కోమలైనటువంటి తీగలతో కూడి సరళత్వం సౌకుమార్యాలు కలిగినటువంటి ఒక మహాకావ్యంగా అందమైన ఆకులతో గరుత్మంతుడితో ఉన్నటువంటి వినతా నిలయంలా, గరుత్మంతుడి తల్లి వినతాదేవి కదా, ఆ తల్లి యొక్క నిలయంలా ప్రకాశిస్తూ ఉన్నది. అందమైన పువ్వులతో దేవతలతో నిండుగా ఉన్నటువంటి అమరావతి పొరవలా ప్రకాశిస్తూ ఉంది. అంతేకాదు పువ్వుల యొక్క తేనెతో చక్కగా మధు అనేటటువంటి రాక్షస వీరుడితో కూడినటువంటి కైటములు కొలువులాగా మన్నెంపదగి ఉన్నటువంటి మందిరాలతో పోలి ఉన్నది. అంతేకాదు తీయని మరి ఇన్ని చెట్లు ఉన్నప్పుడు పళ్ళు కూడా ఉన్నాయి కదండి. తీయని పండ్లతో మోక్షాన్ని ప్రసాదించేటటువంటి హరిసేవలో మోక్షం అనేది చాలా కలకలామలకమవుతుంది అన్నట్టుగానే ఇక్కడ కూడా ఆ రీతిగా మనోహరంగా. అంతేకాదు ఆకాశమంతా క్రమినటువంటి ఒక కుప్పుడి లాగా, ఆకాశం నిండా కమ్ముకున్నటువంటి ఒక ధూళికల అర్జునుడి యుద్ధంలా, సింహము ఖడ్గములు బెబ్బులు క్రీడలు కలిగి నందకము అనేటటువంటి విష్ణుమూర్తి యొక్క ఖడ్గము తెల్ల చామలతో ప్రకాశిస్తూ ఉన్నటువంటి వైకుంఠపురంలా ఉంది. చక్కగా ఉన్నటువంటి నల్ల జింకలతో కృష్ణుని యొక్క శక్తి సామర్థ్యాలతో కూడి ఉన్నటువంటి నందుని మందల సుందర గోమందల పెద్ద దుప్పి దున్నపోతు నక్కలు కలిగి రాముని భార్య సీతను వంచిన రావణాసురుడు ఉన్నటువంటి లంకా నగరం లాగా కూడా నైమిషారణ్యం మొత్తం అన్నింటినీ ఇక్కడ మనకు గుర్తు చేస్తూ ఉన్నారు. అంతేకాదు ఏనుగులు కురుగోతులు శరభమృగాలతో ప్రకాశిస్తూ గజులు గవయులు శరభులు క్రీడిస్తూ ఉన్నటువంటి ఒక సుగ్రీవ సైన్యంలా, నెమళ్ళు హంసలు గొడ్ల గోపలు ఏంటితలు తీతువు మొన్నకు పక్షులతో కలకల్లాడుతూ నీలకంఠుడైనటువంటి పరమశివుని వెంట ఎవరు ఉంటారంటే పరమహంసలు ఉంటారు. ఆ పరమహంసలు అంతేకాదు కౌశిక భరద్వాజ తిత్తి మొదలైనటువంటి మహర్షులతో భాసనమైనటువంటి ఒక వైకుంఠం లాగా ఉన్నది. చక్రవాకాలు పొంగలు హంసలు రాబందులు శకుని పక్షులు ముంగిసలు మొదలైనటువంటి వాటితో సంచారం కలిగి ఏకచక్రపురం బకాసురుడు పంపు పట్టులాగా పిలువబడే ధర్మరాజు ధృతరాష్ట్ర కొడుకులైనటువంటి కౌరవులు శకుని నకులుల విహారాలు కలిగినటువంటి ఒక మహాభారతంలో మంచి మంచి కాలువలతో మేలు జాతి గుర్రాల కలర్ సూర్య రథంలా ఉంది నైమిషాలు. జాతి పూలు చాలా ఎక్కువగా ఉన్నవి, చాలా విశాలమైనటువంటి జాతీయ భావాలు కలిగించేటటువంటి బాణాకాలం సంచా సమయంలో ఆ విధంగా అలరాడుతూ ఉన్నటువంటి శ్రీ మహావిష్ణువు యొక్క దివ్య క్షేత్రమైన నైమిషారణ్యంలో శౌనకాది
గొప్ప ఋషులందరూ సర్వలోకవంతుడైనటువంటి శ్రీ విష్ణు భగవానుని పొందాలి, చేరాలి అని వీరికి సంవత్సరాల పాటు చేసేటటువంటి సుదీర్ఘ సత్రయాగం అనేటటువంటి యాగం చేస్తూ ఉన్నారు. ఆ యాగం చేసేటటువంటి కాలంలోనే ఒకనాడు సూత మహర్షి అరుదించారు. తెరదర వాగుతూ ఉంది. అందరూ నిత్య నైమిత్తిక నృత్యాలు నృత్యేస్తున్నారు. ఇక వెంటనే ఆ సూత మహర్షి సత్కరించి సుఖాసనంపై కూర్చుండబెట్టి శౌనగా మహర్షులు ప్రశ్నిస్తూ ఉన్నారు అన్నారు. దర్శించారా నైమిషారణ్యం? అది మన వ్యాస భగవానుని